ఒక ఎన్నికల ప్రచారంలో చెత్త నగరం అని చెప్తాడు. చెత్త ముఖ్యమంత్రి కాకపోతే చెత్త నగరం కనపడుతుంది కదా. నువ్వు మంచి ముఖ్యమంత్రి, నీ మంచి ఆలోచనలు ఉంటే, మంచి చేయాలని ఆలోచన ఉంటే హైదరాబాద్ నగరం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవచ్చు. మీరు చక్కగా హైదరాబాద్ నగరాన్ని రూపుదిస్తే ఈరోజు హైదరాబాద్ అడ్డమైన తీసుకొచ్చి నీ అనుకూలమైనకేమో నోటీస్ ఇస్తావు, లేని వాళ్ళకి కూలగొడతావు. ఏదో చిన్నదేదో ఏదో కోట్ల కేసు నుండి ప్రొటెక్ట్ కాకపోతే తీసుకొచ్చి ఫెన్సింగ్ వేసి దీన్ని కాపాడమని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నబట్టే. అరే ఇది ఎక్కడ పరిచయం? ఇంతకుముందు ఎవడు ఆఫీసర్ లేనట్టు, ఇంతకుముందు సిటీ ప్లానర్ లేనట్టు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ లేనట్టు, ఈయనని హైదరాబాద్ వచ్చి పనిచేస్తున్నట్టు, ఈ యొక్క స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎవడు పని చేయలేనట్టు, ఏదో మా దగ్గర వచ్చి 2 ఎకరాలకి 3 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి వేల కోట్ల రూపాయలు, ఏది 307 సరే నెంబర్లో మా ఒక ఇష్యూ నడుస్తుంది అక్కడ గాజు రామారంలో, దానికి ఫెన్సింగ్ వేసి 5 ఎకరాల గుడిసెలు కొని తీసి ఫెన్సింగ్ వేసి 30,000 కోట్లు 8,000 కోట్లు అని చెప్పేసి ప్రకటించారు. అరే సిగ్గు చేయడం దిగజారుడు తన మీ మారే ప్రశ్నించడం ఏదే ఏం మాట్లాడతారు మీరు అని చెప్పేసి.